హాయ్ అండి. వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ రవ్వ కేసరి. రవ్వ కేసరి ఎప్పుడు చేసినా కూడా రుచి అద్భుతంగా రావాలంటే ఇలా చేయండి. కానీ ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఏ స్వీట్ చేసినా కూడా టేస్ట్ బాగుండాలంటే స్వచ్ఛమైన నెయ్యి యూస్ చేయండి. అప్పుడే స్వీట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ నెయ్యిని ప్యాన్లో కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యిని కరిగించండి. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఇప్పుడు వీటిని వేయించండి. ఇవి బాగా వేగిపోయాయండి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి వేయించండి. రవ్వ కేసరి పర్ఫెక్ట్గా కుదరాలంటే ఏదైనా ఒక గిన్నె కొలత తీసుకోండి. అదే గిన్నెతో పంచదార నీళ్ళు కూడా ఎంత తీసుకోవాలో చూపిస్తాను. ఇది వేగేలోపు మరో స్టవ్ పై ఒక గిన్నె పెట్టి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్లు తీసుకోండి. ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. అలాగే కుంకుమ పువ్వు ముందుగానే నీళ్ళల్లో నానబెట్టానండి. ఇప్పుడు ఇది కూడా దీనిలో వేసేయండి. ఇప్పుడు ఈ నీళ్ళను బాగా మరిగించండి. ఈ నీళ్లు బాగా మరిగాక ముందుగా వేయించిన రవ్వలో పోసేయండి. ఫ్లేమ్ను మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించండి. ఇది దగ్గర పడ్డాక ఇంకా కొంచెం ఫుడ్ కలర్ ఉంటే బాగుంటుందని కొంచెం వేసేసానండి. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఫుడ్ కలర్ వేసాం కదా, ఇది బాగా కలిసే విధంగా కలుపుతూ ఉడికించండి. దీనిపై మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించండి. సిమ్లోనే ఉంచి మగ్గించండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. ఇందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార వేసుకోండి. నేను తీసుకున్న 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి. మీకు స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలంటే ఇంకో 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. పంచదార కరిగేంత వరకు కలుపుతూనే ఉండండి. ఫ్లేమ్ను సిమ్లోనే ఉంచి కలపండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇది కూడా కలిసేంత వరకు కలపండి. తర్వాత ఇందులో నెయ్యి వేసి కలపండి. ఇలానే మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుతూనే ఉండండి. ఈ రవ్వ కేసరికే కాదండి, ఏ స్వీట్కైనా కూడా నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకైతే నెయ్యి అంటే ఇష్టం కాబట్టి నేను కాస్త ఎక్కువగానే వేస్తున్నానండి.
ఒకవేళ మీకు ఎంత నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. కానీ ఈ రవ కేసరికి నెయ్యి ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుందండి. తర్వాత ముందుగా వేయించుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్లు, అవి ఇందులో వేసుకోండి. బాగా కలపండి. అంతే అండి, టేస్టీగా మంచి రుచితో రవ్వ కేసరి రెడీ అయింది. మీరు కూడా ఇలాంటి రుచితో చూడగానే నోరూరించే రవ్వ కేసరి తినాలన్నా, ఎవరికైనా చేసి పెట్టాలన్నా కూడా సేమ్ ఇలానే పర్ఫెక్ట్గా కుదరాలంటే ఏదైనా ఒక గిన్నె కొలత తీసుకోండి. సేమ్ ఈ వీడియోలో చూపించిన విధంగానే కొలిచి తీసుకోండి. ఫస్ట్ టైం చేసేవారైనా కూడా ఈజీగా చేసేస్తారు. ఈ రవ్వ కేసరి మీకు కూడా నచ్చిందా? అయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.